భారత్ చేరుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా హిండన్ ఎయిర్ బేస్లో విమానం ల్యాండింగ్. హసీనాకు భారత్ ఆశ్రయం. ఉచిత ఇసుక విధానంపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. గత ప్రభుత్వంలోని ఇసుక అక్రమాలపై సిఐడితో విచారణ చేపిస్తామని వెల్లడి. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి. ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ పిటిషన్. గతంలో ఉన్న సెక్యూరిటీ కొనసాగించాలని పిటిషన్. తనకు ఉన్న ప్రాణహాని అంశాన్ని ప్రభుత్వం పరిశీలించలేదన్న జగన్. 2 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం. ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? చంద్రబాబు విడుదల చేసినవి అబద్ధాల పత్రాలున్న తమ్మినేని. ఏపీలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దాడులేనని కామెంట్. ఆసుపత్రిలో సునీతను పరామర్శించిన ఎమ్మెల్యే సబితా. బీఆర్ఎస్ నేతలు. షాద్నగర్లో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు. కన్న కొడుకు నుంచి రక్షణ కల్పించండి. రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన ఓ సీఐ తల్లిదండ్రులు. ఆస్తి కోసం వేధిస్తున్నాడని ఆవేదన. రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2 సీఐగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరెడ్డి. రాబోయే వారంలో కృష్ణానదికి వరద పెరిగే అవకాశం. పరివాహక ప్రాంతంలో స్వల్ప వర్షాలు కురిసే ఛాన్స్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన. నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద. మరో 4 గేట్లు ఎత్తిన అధికారులు. మొత్తం 14 గేట్లు ఎత్తి నీరు విడుదల.